వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ప్రెజెంట్ సీనియర్ హీరో బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. వరుసగా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు. అలాగే ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ మూవీలో ఓ స్టార్ హీరోయిన్ ని అనుకున్నారు, కానీ ఆమె ఆ మూవీ నుంచి తప్పుకుందట. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ బాలయ్యతో జత కట్టనుందట. మరి ఇంతకీ బాలయ్యతో జత కట్టే ఆ బ్యూటీ ఎవరు? ఈ స్టోరీలో చూసేయండి. నందమూరి బాలకృష్ణ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య. అంతేకాదు, ఇటీవల కాలంలో బాలయ్య చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. థియేటర్స్ దగ్గర బాలయ్య సినిమాల సందడి మామూలుగా ఉండదు. అభిమానులకు పూరకాలు గ్యారంటీ. దర్శక నిర్మాతలు కూడా బాలయ్యను అదే రేంజ్ లో అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య గోపిచంద్ మలినేని కలిసి అభిమానులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి ఫ్రీ లుక్ పోస్టర్స్ ను కూడా విడుదల చేశారు. అలాగే బాలయ్యకు జోడీగా నయనతారను కూడా ఫిక్స్ చేశారు. బాలయ్య నయనతార కలిసి గతంలో శ్రీరామరాజ్యం, సింహ, జయసింహ సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి బాలయ్యతో నయన్ జోడీ కట్టనుంది అనే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చిందని సమాచారం. ఇకపోతే బాలయ్య కొత్త సినిమాలో నయనతార ప్లేస్ లోకి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాజల్ అగర్వాల్ బాలయ్యతో గతంలో భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఇక ఆ సినిమాలో ఆమె కొన్ని పాత్రలకే పరిమితమైంది. ఇక ఇప్పుడు బాలయ్య గోపిచంద్ సినిమాలో కాజల్ పాత్ర ఫుల్ లెంత్ ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది హీరోయిన్స్ ప్రెజెంట్ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేస్తున్నారు. పైగా ఛాలెంజింగ్ రోల్స్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు కొందరు భామలు. అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. కానీ ఓ హీరోయిన్ ఓ సీన్ విషయంలో డైరెక్టర్ కు ఎంత చెప్పినా వినలేదట. ఆ సీన్ చేసినందుకు ఆమె ఇప్పటికీ ఫీల్ అవుతుందట. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏ సీన్ గురించి చెప్పింది? హ్యావ్ ఎ లుక్. చాలా మంది హీరోయిన్స్ పాత్ర డిమాండ్ చేస్తే హీరోలతో సమానంగా ఏ సీన్స్ లోనైనా నటిస్తున్నారు. ఛాలెంజింగ్ రోల్స్ అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ నటిస్తున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం సినిమాలో ఓ సీన్ కారణంగా ఇంటికెళ్లి పదే పదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది. ఆ సీన్ లో నటించను అని ముందే చెప్పినా దర్శకుడు వినలేదట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, అందాల భామ సదా. దర్శకుడు తేజ సినిమాలతో చాలా మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలా వచ్చిన వారిలో సదా ఒకరు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నితిన్ హీరోగా నటించిన జయం సినిమాలో హీరోయిన్ గా సదా నటించగా విలన్ గా గోపిచంద్ నటించాడు. గతంలో సదా జయం సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జయం సినిమాలో ఓ సన్నివేశంలో నటించడానికి సదా చాలా ఇబ్బంది పడినట్లు ఇంటికెళ్లి మరీ ఏడ్చిందట. ఇప్పటికీ కూడా ఆ సీన్ ఎందుకు చేశానా అని చాలా బాధపడుతున్నట్లు తెలిపింది. జయం సినిమాలో విలన్ గోపిచంద్ కూడా సదాను ప్రేమిస్తాడు. అయితే సదా ప్రేమించిన నితిన్ ముందు ఆమె బుగ్గపై నాలుకతో నాకుతాడు. ఇక ఈ సన్నివేశం చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడినట్లు సదా తెలిపింది. ఇక సదా తాను ఓ సన్నివేశంలో నటించనట్లు దర్శకుడు తేజకు ముందే చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేదట. ఆ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని చెప్పి తనతో చేయించారట తేజ. ఆ తర్వాత ఇంటికెళ్లి పదే పదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది సదా. కానీ జయం సినిమాతో తనకు ఎంతో పేరు వచ్చిందని తెలిపింది. ఇక సదా ఇప్పుడు సినిమాలు చేయడం తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ భామకు సంబంధించిన ప్రతిదీ అభిమానులతో పంచుకుంది. సాధారణంగా కొన్ని సినిమాలు టాక్ తో పని లేకుండా పాజిటివ్ క్రేజ్ తోనే మంచి వసూళ్లు తీసుకొస్తుంటాయి. అయితే ఇప్పుడు పలు చిత్రాలు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతున్నాయి. కానీ మీకు తెలుసా,
1996లో విడుదలైన ఓ మూవీ అప్పట్లోనే 11 కోట్లు రాబట్టిందట. అంటే ఇప్పటి లెక్కల్లో ఆ మూవీ 100 కోట్లకు పైగా రాబట్టిందని అర్థం. ఇంతకీ ఆ సినిమా ఏది అని అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ రీసెంట్ తన సినీ నిర్మాణ ప్రస్థానం, విజయాలు, పరిశ్రమలోని సహకారాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కల్కి 2898 AD వంటి తన ప్రస్తుత భారీ ప్రాజెక్టులతో పాటు గతంలో నిర్మించిన విజయవంతమైన చిత్రాల గురించి ఆయన వెల్లడించారు. కల్కి 2898 AD సినిమా బడ్జెట్, దాని భారీ స్థాయిని గురించి వివరించారు. అది లెక్కకి అందుకోలేని సినిమా అని అశ్విని దత్ అన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను తన కుమార్తె స్వప్న, అల్లుడు చూసుకున్నారని, తాను వాటిలో ఎప్పుడూ జోక్యం చేసుకోనని తెలిపారు. కె రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ వంటి దిగ్గజాలతో తనకున్న సన్నిహిత సంబంధాలను వెల్లడించారు. ఇక పెళ్లి సందడి వంటి చిన్న సినిమాను నిర్మించే ఆలోచన రాఘవేంద్రరావు, అల్లు అరవింద్లతో కలిసి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం ప్రారంభంలో కేవలం 1.20 కోట్లతో నిర్మించబడిందని, ఇందులో కె రాఘవేంద్రరావు రెమ్యూనరేషన్ కూడా చేరి ఉందని తెలిపారు. ఇక శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అంచనాలకు మించి 11.30 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించిందని ఆయన తెలిపారు. పెళ్లి సందడి తర్వాత పరదేశీ వంటి మరికొన్ని చిత్రాలు నిర్మించినట్లు చెప్పారు. అలాగే రాఘవేంద్రరావుతో కలిసి నిర్మించిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రం ఒక సంచలన విజయం సాధించిందని దత్ గుర్తు చేసుకున్నారు. ఇక ఈ చిత్రం ఒక అంతర్జాతీయ పునాదికి శ్రీకారం చుట్టిందని అశ్విని దత్, రాఘవేంద్రరావు సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిందని అన్నారు. అదేవిధంగా విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తిరువిక్రమ్ రావు, డివివి ప్రసాద్ తో కలిసి సమరసింహారెడ్డి వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించినట్లు అశ్విని దత్ వివరించారు. కాగా పెళ్లి సందడి సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని ఆయన అన్నారు. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఎవరూ ఊహించలేదని తెలిపారు. ఇప్పటికీ ఈ మూవీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉండటం గమనార్హం. ఒక సినిమాలో హీరోతో కలిసి ఆడిపాడిన హీరోయిన్ మరో సినిమాలో అదే హీరోకు చెల్లిగా, అక్కగా లేదా మరో పాత్రలో కనిపించవచ్చు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఓ హీరోకు కూతురిగా చేస్తుంది. కట్ చేస్తే అదే హీరో సరసన హీరోయిన్ గాను చేస్తుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు విచిత్రమైన కాంబినేషన్లు సెట్ అవుతుంటాయి. అలాగే ఒకప్పటి టాలీవుడ్ అందాల భామ, సీనియర్ హీరోయిన్ రాశి తన అందంతో, అభినయంతో ఎంతో మంది హీరోల సరసన నటించి మెప్పించింది. రాశి తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. హీరోయిన్ గా రాణించిన రాశి కెరీర్ పీక్ లో ఉండగానే సహాయక నటిగా మారారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఆమె కెరీర్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు రాశి. పలు సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ రాశి. ఈ క్రమంలోనే ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశానని తెలిపారు. ఇక ఈ క్రమంలోనే రాశి బాలయ్య బాబుతో చిన్నప్పుడు బాలగోపాలుడు సినిమా చేసింది. పెద్దయ్యాక కృష్ణబాబుతో హీరోయిన్ గా చేసింది. అలాగే రాజశేఖర్ తో కలిసి మమతల కోవెలలో కూతురిగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత అదే హీరో రాజశేఖర్ తో హీరోయిన్ గా నేటి గాంధీ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసినట్లు తెలిపారు రాశి. ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.